అంతేగాని ఏదో ఆచారబద్ధంగా సంవత్సరానికి ఒక్కసారి పండగని చెప్పుకొని ఎప్పుడు చర్చికి రానుడు కూడా కొత్త కొత్త బట్టలు వేసుకొని సంవత్సరం మొత్తం వీడికి అర్థం కాదు, దేవుడు అర్థం కాడు, చర్చికి రావాలని తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. పండగ పేరు పెట్టుకొని మాత్రం ఆ రోజు మాత్రం కొత్త కొత్త బట్టలు వేసుకొని ఆడికొచ్చి కూర్చుంటాడు. మరి తొందరగా కానివ్వండి రా, ఇంటికి పోయి ఇంటికాడ బిర్యానీ ఉంది, పలావ్ ఉంది, తినాలని చెప్పి మళ్ళీ దాన్ని ఒకసారి తినొస్తాడు, మళ్ళీ రెండోసారి కూడా పోవడానికి సిద్ధపడతాడు. ఇందుకేనండి దేవుడు చెప్పింది ఏంటంటే, మీ పండగ దినములు నాకు అసహ్యం అని చెప్పి దేవుణ్ణి వదిలేసి మనము సంతోష పెట్టుకోవడానికి, మనం ఆనంద పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. నీ హృదయంలో ఆయనకి ఇంత చోటు కావాలి. తండ్రి నీకు వందనాలయ్యా, నా కొరకు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నేను మరణించవలసినటువంటి ప్లేస్లో ఆయన మరణానికి అప్పగించి ఆ మరణం ద్వారా నన్ను రక్షించావయ్యా, అందుకై నీకు వందనాలు. ఆయన ఘనపరచాలి, ప్రార్థించాలి. అది దేవుడు కోరుకు నీ హృదయంలో చోటు